ఇది ఒక రికార్డ్ కోసం అని చేసిన మూవీ. బట్ ఒక 10 గంటల్లో ఎంటైర్ 2 hours ఫీచర్ ఫిల్మ్ షూట్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. బట్ మా డైరెక్టర్ శివ గారు చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అలాగే దీనికోసం చాలా ప్రీ వర్క్ చేసాం, ఎందుకంటే కంటిన్యూగా షూట్ జరుగుతూ ఉంటుంది, 4 కెమెరాస్ ఉంటాయి. ఏ సీన్ తర్వాత ఏ సీన్ అనేది చాలా బాగా గుర్తుపెట్టుకొని, డైలాగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని స్పాట్లో దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతూ వచ్చిన ఆర్టిస్టులతో పర్ఫామ్ చేస్తూ 10 hours మొత్తం 2 hours సంబంధించిన ఫీచర్ ఫిల్మ్ మొత్తం షూట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మేము చేసినందుకు చాలా గర్విస్తున్నాను నేను, ఎందుకంటే కొత్తగా చేయాలి, ఎప్పుడైనా సరే ఒక సినిమాని కొత్తగా చూపెట్టాలి అనే దాంట్లో నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సో ఆ భాగంగానే డైరెక్టర్ గారు ఎప్పుడైతే నాకు ఈ సినిమా గురించి చెప్పారో, ఇలా ఒక రికార్డ్ చేద్దామని చెప్పి, సరే రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే మనం ఎక్స్పెరిమెంట్ అయితే ముందు చేయాలని చెప్పి నేను దీనికి ఒప్పుకొని దిగాను. అండ్ అలాగే అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో భాగమైనందుకు నేను థ్యాంక్స్ టు డైరెక్టర్ శివ గారు. అభినయతో పాటు టోటల్ టీం అంతా సపోర్ట్ చేశారు. ఈ టీం సపోర్ట్ వల్ల ఈ సినిమా 10 గంటల్లోనే తీసి వరల్డ్ రికార్డ్ సృష్టించడం జరిగింది. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇప్పుడే వైట్ పేపర్ అనే మూవీ అయితే చూసాను అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగుంది అని చెప్పడం కంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పడం అంటే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఒక సెకండ్ మిస్ అయినా కూడా తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అర్థం అవ్వదు. సో కంటిన్యూస్ గా మనం చూస్తూ ఉంటేనే మనకు అర్థం అయిపోతుంది. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు అభి గారు ఒక కేసు అయితే సాల్వ్ చేస్తున్నారు కదా, సో ఆ దాంట్లోకి ఆ కేసులకి మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో వీళ్ళే ఉంటారు హంతకులు, సో ఆ విధంగా మనం కూడా లైక్ క్వశ్చనింగ్ చేసే విధంగా మనకు అట్లా వస్తుంటది అనమాట థాట్స్. ఒకవేళ మిస్ అయితే కూడా మనకు ఆ క్వశ్చనింగ్ అనేది కూడా రాదు. మిస్ అవ్వకుండా కంటిన్యూస్ గా మూవీ చూస్తే మాత్రం, ఫుల్ మూవీ చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకా అభి గారి యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా సూట్ అయిపోయారు. ఆ క్వశ్చనింగ్ కి కానీ, వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం కానీ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది ఆయన యాక్టింగ్ కానీ. సో ఇంకా కొంతమంది కొత్త యాక్టర్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా ఫస్ట్ టైం అన్నట్టుగా కాకోకుండా చాలా మంచిగా యాక్ట్ చేసేసారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక చిన్న స్టోరీనే ఇంత పెద్ద మూవీ లాగా తీయచ్చా అనేసి అనిపించింది నాకైతే. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్స్ కానీ మొత్తం చాలా మంది చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఒక చిన్న రూమ్ లోనే తీశారు. ఇది కూడా చిన్న రూమ్ లోనే ఇంత చేస్తారా అనేసి అనుకోలేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీని వచ్చి చూడాలి, పెద్ద హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా హిట్ చేస్తారనేసి. సో థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే వైట్ పేపర్ అనే మూవీ చూసాను. మూవీ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా, ఒక మంచి మనసున్న సినిమా చెప్తా. ఒక 10 hours లో సినిమా చేయడం అంటే అసలు సాహసమేం చెప్పరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 hours సినిమా చూసి వరల్డ్ రికార్డ్ సాధించారని చెప్తా. సినిమా అయితే చాలా బాగుంది. మీకు ఎక్కడ కానీ ఒక బోర్ కొట్టదు అనమాట. 1 hour 45 minutes సినిమా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను వైట్ పేపర్ మూవీ, చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఒక 10 hours లో మూవీ తీసారంట. డైరెక్టర్ శివ గారికి యాక్సెప్ట్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా మనకి సస్పెన్స్ ట్విస్టులు కానీ చాలా ఎక్సలెంట్ గా తీశారు. దీంట్లో అదిరాబి అన్న మనకి సీరియస్ క్యారెక్టర్ లో మనకి చూపిస్తారు. అంటే ఎక్కడ కామెడీ క్యారెక్టర్ మనకి ఎక్కడ కనిపించదు, కానీ అంత సీరియస్ క్యారెక్టర్ ఉంటుంది. పోలీస్ క్యారెక్టర్ లో మనకి అదిరాబిగా అన్న చాలా ఎక్సలెంట్ గా యాక్టివ్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఒక రూమ్ లో మొత్తం ఒక 5 members తీసి ఆ స్టోరీ అంతా మనకి సస్పెన్స్ థ్రిల్లర్ ఆ టైప్ లో మనకి ఉంటుందన్నమాట. మూవీ చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సినిమా మీరు చాలా మీకు అంటే 10 hours లో తీసారంటే చాలా గ్రేట్ చెప్పుకోవాలి. మూవీకి శివ గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్, శివ గారు డైరెక్ట్ చేసిన మూవీ అయితే చాలా ఎక్సలెంట్ అనిపించింది. అదిరాబి గారు యాక్టివ్ పర్ఫార్మెన్స్ కి యాక్సెప్ట్ చెప్పాలి. రికార్డు సృష్టించబోతున్న సినిమా చూసానండి, వైట్ పేపర్. 10 గంటల్లో సినిమా తీయడం అంటే చాలా గొప్ప. అంటే పోస్ట్ ప్రొడక్షన్ కాకుండా ఓన్లీ షూటింగ్ 10 గంటల్లో తీయడం అంటే చాలా గొప్ప. మనకి పెద్ద పెద్ద డైరెక్టర్లు చూసామండి, మన డైరెక్టర్లు అందరిలోని పూరి జగన్నాథ్ గారు స్పీడ్గా సినిమా తీస్తారంటారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ అటెంప్ట్ చేశారు. ఈయన 10 గంటల్లో సినిమా తీసాడు. 10 గంటల్లో షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వదిలేండి, 10 గంటల్లో షూట్ చేయడం అంటే చాలా గొప్ప. ఇందులో ఇంకా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే అదిరాబి గారు మనం ఇందులో చూసాం జబర్దస్త్లో. ఇందులో సీరియస్ పాత్రలో ఒక సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్ కింద చాలా బాగా చేశారు. లాస్ట్ సస్పెన్స్ అయితే అదిరిపోయింది. సినిమా వరల్డ్ రికార్డు సృష్టించబోతున్న సినిమా ఇది. అందరూ తప్పనిసరిగా చూడాలి. ఒక రూమ్లో 5 ఆర్టిస్టులను పెట్టి ఒక సినిమా
2 hours తీయడం అంటే చాలా గొప్ప. ముందుగా శివ గారికి హ్యాట్సాప్ చెప్పాలండి. రామ్ గోపాల్ వర్మ తీసాడు శివ. ఈ సినిమా చూడాలి మనం అంతా. అందుకనే ఈ సినిమా తప్పకుండా అందరూ చూడాలి. సూపర్ క్వాలిటీ, ఇంకా అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా తీసారు సినిమా. ఇప్పుడే వైట్ పేపర్ సినిమా చూడడం జరిగింది. దీనికి 2 అవార్డులు వచ్చినాయి. ఇది 10 గంటల్లో సినిమా తీశారంట. నేను అనుకున్నా ఒరిడమ్మ వర్మనే 6 రోజులు తీసిండి, ఈయన 10 గంటల్లో సినిమా తీసి పెట్టినాడు. అది 1 hour 44 minutes ఉంది. చూస్తే ఒకే రూమ్ లో ఉంది. ఇంట్రాగేషన్ సీన్స్ అన్ని ఉన్నాయి, బాగున్నాయి. ఒక కమెడియన్ వచ్చి అదిరే అభి అన్న దీంట్లో సీరియస్ గా అనిపిస్తాడు, బాగా ఇంట్రాగేషన్ చేశాడు. సినిమా అయితే సూపర్ ఉంది, మీరు కూడా వెళ్ళి చూడండి. వైట్ పేపర్ సినిమా చూశాను, బాగుందన్న. యాక్చువల్లీ కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఇది నడిచేది మాత్రం క్రైమ్ మీద నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ యాక్చువల్గా 10 hours లో సినిమా తీయడం అంటే చాలా గ్రేట్. యాక్చువల్గా ఆల్రెడీ ఇంకా 2 hours వచ్చినాయంటే నాటే జోకు. మనం బయట తీస్తాం కదా, 2-3 సంవత్సరాలు పడతాయి షార్ట్ ఫిల్మ్ తీయడానికి. ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ తీసా కూడా నాకు తెలుసు. మాక్సిమం ఒక 10 hours లో ఒకే రూమ్ లో అన్ని సెటప్ చేసుకొని తీయడం అంటే చాలా గ్రేట్. యాక్చువల్లీ డైరెక్టర్ కి మాత్రం హ్యాండ్స్ ఇవ్వండి, ఆ డేర్ చేసినందుకు చాలా గ్రేట్. మెయిన్ అభియాన్ మాత్రం అసలు కామెడీ ఎక్కడైనా కామెడీ ఏమంటారు, కామెడీ ఎక్కడైనా ఎలివేట్ చేసుకోవచ్చు అనుకున్నా, కామెడీ అస్సలకి లేదండి. బెటర్, మొత్తం క్రైమే రన్ అవుతా ఉన్నది. యాక్చువల్ మూవీ మాత్రం బాగుంది. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడండి. మీరు కూడా ఒక క్రైమ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా చూడగలుగుతారు మీరు ఇక్కడ. థ్యాంక్ యూ. థ్రిల్లర్ చాలా బాగుంది. అదిరే అభి యాక్టింగ్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ 10 hours లో ఫినిష్ చేశారంట మూవీ. చాలా బాగా తీశారు. 10 hours లో 10 hours లో ఇలాంటి మూవీ చేయడం చాలా కష్టం అండి. చాలా బాగా తీశారు మూవీ. క్రికెటర్ ఉంటాడు కీపర్, ఈ సినిమాలో ఉంది వైట్ పేపర్. నిజంగా చాలా చాలా బాగుంది. సినిమా పేరు వైట్ పేపర్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నిజం చెప్తున్నా, డైరెక్టర్ శివ మరో సినిమాలో శివ లాంటి సినిమా తీసాడని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ ఇప్పుడు అంటే అదిరే అభి నిజం అదరగొట్టేశాడు. ఆయనకు పర్ఫార్మెన్స్ కానీ విజువల్స్ కానీ, అంటే సినిమా కూడా గొప్పతనం అంటే సినిమా మీద చాలా రికార్డులు ఉంటాయి, కానీ ఈ సినిమా మీద 2 గిన్నిస్ రికార్డులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు సినిమా గొప్పతనం ఏందనేది. ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు. అంటే ఒకటే రూమ్లో ఉంటుంది అనమాట. ఒక 2 గంటలు ఒకటే రూమ్లో సినిమా తీయడం అంటే ఇది ఒక హాలీవుడ్ రేంజ్ ఉన్న వాళ్ళకి సాధ్యమైంది. కానీ తెలుగులో ఫస్ట్ టైం ఇట్లా సినిమా తీయడం అంటే నిజంగా మన ఆలోచన కూడా దొరకదు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఒక సిబిసిఐడి ఎంక్వైరీ టైప్లో అదిరాబి ఏ రకంగా ఆకట్టుకున్న పాయింట్ బాగా అనిపిస్తామట. సో ఎక్కువ జనాలు లేకపోయినప్పుడు కూడా సినిమా మాత్రం చాలా డిఫరెంట్ ప్లాన్ చేశారు. అద్భుతమైన సినిమా. అదిరాబి లైఫ్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక చెప్తానా, ఇంటి మీద నడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్, క్లాస్ లో వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. వచ్చి చూడండి. వైట్ పేపర్ మంచి రికార్డులు ఉన్నాయి, వచ్చి ఎంజాయ్ చేయండి, బాగా నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అదిరే అభి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు ఇందుట్లో పోలీస్ ఇన్వెస్టిగేటర్ సిబిఐ ఆఫీసర్గా. క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ అసలు ఎవరు ఊహించలేదు. చాలా మంచిగా జరిగింది మూవీ గిట్టంగా. సో ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూశాను. నిజంగా ఒక చూడండి 10 hours లో పూర్తి చేశారంట. అంటే ఒక ఎక్సైట్మెంటింగ్ గా తీసుకెళ్లారు. ఆ స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి సాంగ్ కూడా చాలా బాగుంది. ఆది అన్న వాయిస్తో స్టార్ట్ అవుతుంది స్టార్టింగే. సో చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఒకటే లొకేషన్లో, అంటే ఇక్కడ లొకేషన్లు కాదు, సాంగ్స్లు కాదు ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ముఖ్యం. జనాలని 2 hours 2.5 hours సినిమా జనాలను థియేటర్లో ఆకట్టుకునేటట్టు చేయాలి. సో కొన్నిసార్లు స్టోరీలు అవన్నీ అవసరం లేదండి, జనాలకు ఎంటర్టైన్మెంటా లేదంటే సినిమాని ఎంగేజ్ చేయాలి, అప్పుడే జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. ఇది చాలా చాలా మంచి. అసలు నేను డైరెక్టర్ తనే, ప్రొడ్యూసర్ తనే అంటే 10 hours అసలు తను చూస్తే అసలు ఇతను డైరెక్టర్ అని, కానీ ఇంత మంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైరెక్టర్కి నా పాదాభివందనాలు. నిజంగా మీ కష్టానికి పక్క ప్రతిఫలం వస్తుంది ఇది. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇలాంటి టాలెంటెడ్ ఉన్నారు. సో మీరు కాంబినేషన్ బట్టి సినిమాలు తీయకండి, కంటెంట్ని నమ్ముకొని సినిమాలు తీయండి, ఇండస్ట్రీ బాగుంటుంది. ఇలాంటి చిన్న సినిమాని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. చాలా బాగుంది, కొత్త కాన్సెప్ట్. ఇంతవరకు ఇండస్ట్రీలో ఇలాంటి కాన్సెప్టే చూడలేదు. క్రైమ్ థ్రిల్లర్ లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది స్టోరీ. థ్యాంక్ యూ. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూసామండి. 10 గంటల్లో తీయడం అనేది ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. బాగా తీశారు. 10 గంటలు తీసాం ఏముంటుందిలే అనుకోకండి, మంచిగా ఉంది మూవీ. మనం నార్మల్గా జెన్యున్ బయట తీసే మూవీ లాగే ఉంది. తక్కువ టైంలో ఇంత మంచి మూవీ తీయడం అనేది అది ఇంపాసిబుల్ అండి. దాన్ని పాసిబుల్ చేశారు డైరెక్టర్ గారు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అతనే అట.
ఇంకా మన పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. 10 గంటల్లో చేయడం అనేది అది పాసిబుల్ కాదు, కానీ పాసిబుల్ చేశారు. పైగా వైట్ పేపర్ ఆ మూవీ పేరు కూడా బాగుందండి. యాక్చువల్గా కథ కూడా మన టైటిల్కి సంబంధించినదే ఉంటుంది. చూడండి, బాగుంది. ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ధైర్యం గురించి చెప్పాలి. అసలు 10 అవర్స్లో మూవీ తీయడం అనేది అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 10 minutes షార్ట్ ఫిల్మ్ తీయడానికి ఒక రోజు పడుతుంది. అలా ఈయన 2 hours మూవీని 10 అవర్స్లో తీయడం అనేది అసలు ఇంపాసిబుల్. దాన్ని సాధ్యం చేసి చూపించారు. ఇంకో విషయం, ఆ మూవీలో సస్పెన్స్ ఎలిమెంట్ కూడా చాలా బాగా చూపించారు. మనందరికీ అదిరే అభి గారు ఒక మంచి కమెడియన్ గా తెలుసు. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ రోల్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చాలా సీరియస్ గా చేశారు. అది కూడా ఎక్కడ ఆ కామెడీ యాంగిల్ చూపించకుండా సీరియస్ నోట్ చాలా బాగా చూపించారు. అందరూ కూడా కంపల్సరీగా ఈ వైట్ పేపర్ మూవీ చూడండి, చాలా బాగుంది. ఆల్ రైట్, వైట్ పేపర్ వై బికాజ్ ఈ పేరు ఎందుకు పెట్టారు అని నాకు అర్థం అవ్వలేదు. అంటే వైట్ పేపర్ లో సరిపోలేదేమో ఈ సినిమాకి. అన్ని డైలాగ్స్ ఉన్నాయి, మోర్ దెన్ చాలా లాట్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడైనా చిన్న కట్ అయినా ఉంటుంది అనుకుంటే ప్రతిదీ ఇంకా అలా డైలాగ్స్ నడుస్తూనే ఉన్నాయి. లవ్డ్ ఇట్. అంటే నిజం చెప్పాలంటే క్రేజియస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే సినిమాలో బాగుంది అంటే 10 గంటల్లో సినిమా తీయడం. 1 minute రీలే మేము 1 day తీస్తాం, అలాంటిది 10 గంటల్లో 2 గంటల అవుట్పుట్ తీశారంటే హౌ కెన్ టు బిలీవ్. అంటే మనం ఎలా నమ్మాలి అని మీరు అనుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేస్తారంట డైరెక్టర్ గారు. నేను ఇదే అడిగాను, క్వశ్చన్ రేస్ చేశాను, మీరు 10 గంటల్లో తీసారా 10 రోజుల్లో తీసారా ఎవరో తెలుసా అని అడిగాను. కాదు, దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. నిజంగా అంటే నాకు ఒక సెన్స్ నచ్చలేదు. ఒక కమెడియన్ తీసుకొచ్చి ఇంత సీరియస్ దాంట్లో ఎందుకు పెట్టారు అని నాకు అనిపించింది. కానీ కమెడియన్ కాదు, దట్ గాయ్ ఈజ్ ఓన్లీ పర్ఫార్మర్ ఈ సినిమాలో నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనమాట. నాకైతే నచ్చింది, వర్త్బుల్ అనమాట. చూసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది. లవ్ యూ ఆల్. అన్న ఇప్పుడు చూసాను వైట్ పేపర్ మూవీ అన్న. ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ కథ రాయాలంటే పేపర్ తీసుకోవాలా, ఒక పెన్ తీసుకోవాలా. కానీ పేపర్ తీసుకుని వైట్ పేపర్ అనే టైటిల్ పెట్టి డైరెక్టర్ గారు మాత్రం అబ్బా ఏం కాన్సెప్ట్ అన్న. నిజంగా చాలా గ్రేట్ అన్న, మీరు చాలా బాగా తీశారన్న శివన్న. 10 గంటల్లో సినిమా ఏంటన్న బాబు, 10 గంటల్లో సినిమా తీయడం ఏంటి? కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, కానీ 10 గంటల్లో సినిమా తీయడం చాలా గ్రేట్ అన్న. శివన్న చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు అన్న. మన అభియాన్ గారి క్యారెక్టర్ అయితే తిరిగిలేదన్న, చాలా బాగా చేశారన్న, న్యాచురల్గా చేశారన్న. న్యాచురల్ ఆర్టిస్ట్ అన్న, మీకు తెలుసా అన్న. ఆల్రెడీ జబర్దస్త్ తర్వాత ఈశ్వర్ సినిమా ఎప్పటి నుంచి ఉన్నారన్న అభియాన్ గురించి. ఇంకా అందరి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి అన్న. ఇప్పుడు బాబుని కట్టప్ప ఎలా చంపాడు అన్నది ఇందులో మాత్రం చాలా బాగా చూపించారు అన్న. నిజంగా చాలా బాగా చూపించారు. నిజంగా మనం ఇలాంటి కొత్త సినిమాలకు మనం ఎంకరేజ్ చేయాలన్నా, ఎంకరేజ్ చేసి అందరూ కూడా చూడమని చెప్పాలన్నా, థియేటర్ కూడా రావాలన్నా ఇలాంటి సినిమాలు. నిజంగా ఇప్పుడు ఆమెకి పున్నానికి వస్తాయి అన్న ఇలాంటి చిన్న చిన్న సినిమాలు అని అనుకుంటా కన్నా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. శివన్న మీరే ప్రొడ్యూసరు, మీరే డైరెక్టరు, చాలా బాగా తీశారన్న. గుడ్ మూవీ. ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూసా. సినిమా అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ అనేది లేకుండా అలా 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 తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ గారు. సో ఇలాంటి స్టోరీస్ మనం చాలా అనుకుంటాం, బట్ దాన్ని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు. ఆ ట్విస్ట్లు కావచ్చు, ఆ ఇంట్రాగేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ మన అభి గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నమాట. అంటే చాలా దగ్గర ఎక్కడైనా నవ్వుతారేమో అని నేను చాలా అబ్జర్వ్ చేశా, బట్ తను అదే సీరియస్ మోడ్ లో ఉండి సినిమాని తన షోల్డర్స్ మీద ఎత్తుకొని ఇలా తీసుకెళ్లిపోయారు. చాలా బాగా అనిపించింది. అండ్ దివ్య క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగా చేసిందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇంత చిన్న కాన్సెప్ట్ ని ఇంత మంచి మూవీగా తీయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడే చూసా నేను 10 hours లో మూవీ కంప్లీట్ చేశారంట. అంటే ఈ రోజుల్లో 100 కోట్లు 1000 కోట్లు పెట్టి చాలా రోజులు పట్టి మరి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, బట్ అందులో కంటెంట్ ఉండట్లేదు. బట్ దీంట్లో జస్ట్ 10 hours లో తీసారంట. బట్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చా, రేపు మళ్ళీ ఫ్యామిలీతో చూస్తా. అంత బాగుంది. తీయాలంటే మూవీ చాలా కష్టం, ఇది డైరెక్టర్ కి సాధ్యం. మూవీ అనేది బాగుంది, అందరు వచ్చి చూడండి. హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంది, సో నైస్ ఉంది, అందరు వచ్చి చూడండి. ఇప్పుడే వైట్ పేపర్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే 10 hours లో ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. మూవీ మొత్తం క్రైమ్ థ్రిల్లర్ అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక మర్డర్ ఎలా జరిగింది, దాన్ని సూసైడ్ గా ఎలా పోర్ట్రే చేశారు, ఇంకా లాస్ట్ వరకు చాలా ట్విస్ట్లు ఉంటాయి. అసలు లాస్ట్ వరకు విలన్ ఎవరో మనకు తెలియదు. అసలు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే స్టోరీ కూడా చాలా బాగుంది.
డైరెక్టర్ అయితే వేరే అన్న. ఆయన 10 అవర్స్ లో తీశాడంటే నేను అసలు నమ్మలేకపోయినా. మూవీ చాలా బాగుంది. ఇంకా హీరో అదిరే అభి అన్న చాలా బాగా చేశారు. మూవీ నేమ్ వైట్ పేపర్ చాలా బాగుంది. అభి గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. 10 అవర్స్ లో అంటే చాలా గ్రేట్. ఇప్పుడే వైట్ పేపర్ అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో మనం మూవీ టైటిల్లోనే అర్థం చేసుకోవచ్చు. వైట్ పేపర్ అని అంటే మనం మన జీవితాన్ని ఎలా మలుచుకుంటే అలా అది కొనసాగుతుందనే విధానంలో ఆ ఓరియంటెడ్లో చూపించడం జరిగింది. మన డైరెక్టర్ వచ్చేసి శివ అండ్ ఆల్సో మన హీరో వచ్చేసి అభినవ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది మనకు వచ్చేసి ఇన్వెస్టిగేషనల్ లెవెల్లో బాగా రన్ అవుతుంది. ఎంతూజియాజంతో మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తోటి వెళ్తుంది. ఈ మూవీ మనం చూసుకున్నట్లయితే 10 అవర్స్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. 10 అవర్లో కంప్లీట్ చేయాలంటే చాలా కష్టమైన టాస్క్, కానీ డైరెక్టర్స్ అదర్ ఆర్టిస్ట్ చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేసి కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వైట్ పేపర్ అంటే ఏంటి అని అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే అది ఒకటండి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, అది గమనించలేదు ఎవరైనా సరే. మూవీ చూసిన వాళ్ళైనా గమనించాల్సింది ఏంటంటే ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూశారు అంటే ఇట్లాంటిది రాదు అనే ఇన్ఫర్మేషన్ జనానికి పాస్ చేశారు. అది ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని అందరూ ఎంకరేజ్ చేసి ఇలాంటి చిన్న మూవీస్ ని కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తే అందరూ హ్యాపీగా ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చేయగలిగాము అంటే అదే సక్సెస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరులోనే ఉంది ఇందులో సక్సెస్ అనేది. వైట్ పేపర్ అంటే ఏం చేసినా కూడా ఫస్ట్ వైట్ పేపర్ మీద గీత పడితేనే తర్వాత ఏది చేసినా మనం. అట్లాగే పిల్లలు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారంటే 2 పిల్లల్ని సమానంగా చూసారు అంటే అదే అసలు సక్సెస్ఫుల్ అవుతుంది. దాన్ని మంచి సబ్జెక్ట్ తీసుకొని బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో రోజులు పడుతూ అటువంటి సందర్భాల్లో ఈరోజు శివగారు కొత్తగా డైరెక్షన్ చేస్తున్నా సరే ఈరోజు శివగారు 10 గంటల్లో ఒక మూవీ చేయడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. ఎంతోమంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశాం మేము ఫిలిం ఇండస్ట్రీలో, కానీ 10 గంటల్లో సినిమా ఫినిష్ చేయడం అనేది ఈరోజు ఈ వైట్ పేపర్ సినిమా అనేది అద్భుతంగా చేశారు. ఇలాగే టెక్నీషియన్స్కి ఇలాగే అందరి ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి. ఇలాగే తక్కువలో ఎక్కువ సినిమాలు చేసే డైరెక్టర్లు ఇంకా ఎంతోమంది ముందుకు రావాలని ఈ శివగారి డైరెక్టర్ని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకొని తక్కువ బడ్జెట్లో తక్కువ సమయంలో సినిమాలు చేసి మంచి మంచి అద్భుతమైన సినిమాలు అందించాలి ప్రేక్షకులు అని చెప్పి ఈరోజు శివగారికి నిజంగా మా అందరి తరపు నుంచి ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచి సినిమా ఆడాలి, మంచి డబ్బులు రావాలి అని భగవంతుని పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు పిల్లలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మేము రెగ్యులర్గా ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాము, జడ్జ్ చేసే అంత లేదు కానీ బట్ నేను క్లియర్గా ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అవర్స్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి చాలా పెద్ద బిగ్ ఛాలెంజ్ అనమాట. అది దాన్ని 9 అవర్స్ 56 మినిట్స్లో చేశారంటేనే హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్లీ. బట్ ఈ సినిమాకి మంచి పేరు, అవార్డ్సే కాదు మంచిగా వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్కి మంచి పేరు ప్లస్ డబ్బు కూడా రావాలనుకుంటున్నాను. ఇలా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా మన తెలుగులో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అభినయ్ కృష్ణ గారికి అండ్ డైరెక్టర్ గారికి, స్పెషల్లీ ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేసిన డిఓపి గారికి కానీ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. ఇలాంటి సబ్జెక్ట్ మూవీస్ ని, ఎక్స్పెరిమెంట్స్ ని మనలాంటి వాళ్ళం మన తెలుగులో కూడా మనం చాలా సపోర్ట్ చేయాలని నా హృదయపూర్వక కోరిక.